ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్ నుండి మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ఆరాధనకు సహాయకరంగా మనము చదువుకున్నటువంటి ఈ మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఈ మాట తెలియజేశాడు. వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి అని ఉంది. కాపరి లేని గొర్రెలు. కాపరి ఉన్న గొర్రెలకు భద్రత ఉంటుంది, కాపరి లేని గొర్రెలకు భద్రత ఉండదు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనములో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేశాడు. మరొక వచనములో ఈ విధంగా ఉంటుంది, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చెదిరిపోవును అని. గొర్రెలను చెదరగొట్టేవాడు ఆయనే, సమకూర్చువాడు కూడా ఆయనే. ఇలా చెప్పుకోవచ్చునేమో, గాయపరచువాడు ఆయనే, గాయమును మాన్పువాడు కూడా ఆయనే అని. ఏదేమైనా దేవుని వాక్యం చెప్తున్నట్టుగా వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద ఆయన కనికరపడి అని చూస్తాం. పాత నిబంధన గ్రంథములో మనము పరిశీలన చేసినప్పుడు ఆయన ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజల మీద తన ప్రేమ కనికరము దయ చూపించినాడో ఒక 3 లేదా 4 వచనాలు మనము ఈ ఆరాధనకు సహాయకరంగా మనము చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడాలి. 30వ అధ్యాయము 3వ వచనము మనం చూచినప్పుడు, నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును, ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజల లోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును అని ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 3వ వచనములో మనకు కనిపిస్తూ ఉంది. నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును అని ఉంది. అంటే చెరలోనికి పంపించువాడు ఆయనే, తిరిగి రప్పించువాడు కూడా ఆయనే. ఎప్పుడు చెదరగొడతాడు దేవుడు అంటే, ఎప్పుడైతే దేవుని మాట వినరో ఇశ్రాయేలీలు, అప్పుడు వారిని ఆయన చెదరగొడతాడు. వారు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారిని మరలా చెర నుంచి వారిని రప్పిస్తాడు, విడిపిస్తాడు అన్న సంగతి
మనకు అర్థమైన విషయం. ఆయన కరుణించేవాడు, విడిపించేవాడు, తప్పించువాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక రాజుల 2వ గ్రంథం కూడా చూడండి ఒకసారి. రాజుల 2వ గ్రంథం 2వ గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. 13వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చూచినప్పుడు, గాని యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసినవన్నీ నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఇప్పటికిని తన సముఖముల నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయం మనం 23వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు చూడండి, మరొక వచనం చూపిస్తే అక్కడనే పై వచనంలో రాయబడింది. 22వ వచనంలో యెహోయాహాజు దినములన్నీయు సిరియా రాజైన ఆజాయేలు ఇశ్రాయేలు వారిని బాధ పెట్టెను అని ఉంది. ఇశ్రాయేలు వారిని బాధ పెట్టెను. ఎవరు బాధ పెట్టారు? యెహోయాజు, ఆజాయేలు, సిరియా రాజైన ఆజాయేలు అన్నమాట ఉంది. ఈ ఇద్దరు రాజులు ఏం చేశారంటే ఇశ్రాయేలు వారిని బాధ పెట్టిరి అన్నమాట ఉంది. వారు బాధ పెట్టారంట. వారు బాధ పెట్టారు కానీ యెహోవా వారి మీద జాలి పడి అనుంది. వారి మీద జాలి పడినాడు. రెండవది వారి యందు దయ ఉంచినాడు. ఒకటి జాలి పడుట, రెండవది దయ ఉంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి, వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఇప్పటికిని తన సమ్ముఖముల నుండి వారిని వెళ్ళగొట్టక ఉండేను. వారి మీద జాలి పడ్డాడు, దయ ఉంచినాడు, దయ ఉంచాడు, లక్ష్యము నిలిపాడు దేవుడైన యెహోవా. అంత మాత్రం కాకుండా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. వారిని నాశనము చేయక, పూర్తిగా వారిని నాశనము చేయక, అలాగనే చెరసాల్లో ఉంచక, బంధకాల్లో ఉంచక, బాధించు వారి చేతుల నుంచి ఆయన విడిపించాడు. వారి బాధను చూసిన దేవుడు, వారి పశ్చాత్తాపాన్ని చూసిన దేవుడు, వారు కార్చిన కన్నీరును చూసినటువంటి దేవుడు కాబట్టి మొదట జాలి పడ్డాడు, వారి మీద దయ ఉంచాడు, వారి యందు లక్ష్యం ఉంచి అనే మాట ఉంది. వారిని నాశనం చేయనులక అనే మాట ఉంది. వారిని పూర్తిగా తన సమ్ముఖం నుంచి వెళ్ళగొట్టక వారిని కాపాడినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. వారిని ఆజాయేలు మరణం కాక అతన్ని చేతి నుంచి తప్పించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తారు. ఆయన తప్పించువాడు, విడిపించువాడు, కాపాడేవాడనే సంగతి మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే 78వ కీర్తన 38వ వచనంలో, 78వ కీర్తన 38వ శరణం చూడగా, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రం రేపు కనుక పలుమారు కోపము అణుచుకొనువాడు అని ఉంది. ఇక్కడ గుడక తన ప్రజలైన ఇశ్రాయేలు గురించి ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. ఆసాపు కాలంలో ఇశ్రాయేలు అందరూ కూడా చెరలో ఉన్నారు.
వారు దేవునికి దూరస్తులయ్యారు. అయినప్పటికీ ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారు నశింప చేయలేదన్నమాట ఉంది. నశింప చేయక వారి దోషము పరిహరించువాడు. నశింపజేసేవాడు కాదు దేవుడు, దోషమును పాపమును కడిగివేసేవాడు, పరిశుద్ధపరిచేవాడు. తనకు కుమారులుగా ఆయన స్వీకరించేటువంటి దేవుడు అనే మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకొనువాడు. మనము కోపము రేపుతూ ఉంటాం, ఆయనను బాధపడుతూ ఉంటాం. అయినప్పటికీ ఆయన పలుమార్లు కోపము అణుచుకునేవాడు. మన మీద ఉన్న ప్రేమ, వాత్సల్యత, దయను బట్టి, ఆయన కరుణను బట్టి ఆయన కాపాడుతూ వచ్చాడు, కనికరిస్తూ వచ్చాడు, నాశనము చేయకుండా తప్పిస్తూ వచ్చినట్టుగా ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 111వ కీర్తన 4వ చరణం కూడా చెప్పే మాట అది. 111వ కీర్తన 4వ ఆయన తన ఆశ్చర్య కార్యములకు నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు అనే మాట ఉంది. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. యెహోవా ఆశ్చర్య కార్యాలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఈ అధ్యాయం అంతా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి అధ్యాయంగా మనం చూస్తాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలో సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదునని ఈ యాత్ర కీర్తన, దావీదు కీర్తన అనేది మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. అందుని బట్టి ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. కాబట్టి యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు అన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన ఆహారం ఇచ్చేవాడు, పానీయం ఇచ్చేవాడు, ప్రాణాన్ని తెప్పరిల చేసేవాడు, మరణంలో నుంచి తప్పించేవాడు, విడిపించేవాడు, కాపాడేవాడు. ఆయన వాత్సల్యత మన ఎడల దినదినం పుడుతూ ఉంది అని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ దేవాది దేవుడు చెదిరిపోయినటువంటి ప్రజల మీద తన కనికరము, ప్రేమ ఆయన చూపించినాడు అని మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన వారులారా, మార్క్స్ వార్త 6వ అధ్యాయము మనం చదువుకున్న 34వ వచనములో వారు కాపరి లేని గొర్రెలని వారి మీద దేవుడు తన కనికరము, ప్రేమను చూపించినట్టుగా మనము చూడగలుగుతాం. కాబట్టి వారి మీద కనికరపడ్డాడు, వారికి అనేక సంగతులను బోధింప సాగెను అనే మాట ఉంది. కనికరపడిన దేవుడు కాబట్టి వారు కనికరించబడినారు, వారు కాపాడబడ్డారు. దేవుని యందు వాళ్ళు విశ్వాసం ఉంచినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఈ యొక్క వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ దాదాపుగా 5,000 మంది ఉన్నారు. 5,000 మంది పురుషులు ఉన్నారు. స్త్రీలు, పిల్లలు కాకుండా అందరి మీద ఆయన కనికరం చూపించినాడు. వారిని తన యుద్ధ నుండి ఉపవాసంతో పంపించకుండా వారికి భోజనము పెట్టాడు. వారి ప్రాణము తెప్పరల చేశాడు. వారు శక్తి కలిగి వాళ్ళు తమ ఇండ్లకు వెళ్ళగలిగినారు. ఇది ఇందులో మనం చూడగలుగుతాం. అందును బట్టి వారి మీద చూపిన ప్రేమ, కనికరము ఈనాడు మన మీద కూడా ఆయన ప్రేమ, కనికరము చూపించినాడు. నెలలు గడిచిపోతున్నాయి. దేవుడు తన కృపను, వాత్సల్యతను మన మీద చూపుతూ ఆయన కాపాడుతూ వచ్చాడు. 11 నెలలు గతించిపోయినాయి. ఈ 12వ నెల మొదటి దినం ఈ ప్రభు దినాన్ని మనకు అనుగ్రహించాడంటే అది ఆయన కృపనే, ఆయన దయ. అందును బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు, ప్రభువును ఆరాధించు వారమై ఉండాలని
దేవుని వాక్యం చెబుతూ ఉంది. అలాగ చేయుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.